ఈరోజు నేను తయారు చేసేది ముల్లంగి ఆకండి. రెడీష్ లీఫ్ ముల్లంగి ఆకు చిన్న ముక్క ఉంటే వేసేసాను, అందుకని ముల్లంగి ఆకండి. 2 దుంపలకు ఉండే ఆకుని ముల్లంగి ఆకుతో పచ్చడి. దాంట్లోకి 2 స్పూన్ల నువ్వులు, 1 అర స్పూను జీలకర్ర, 1 పెద్ద స్పూను పల్లీలు, చిన్న మామిడికాయలు 2, చింతపండు లేకుండా, మిరపకాయలతో చేస్తున్నాను, పచ్చిమిరపకాయలు కాదు, కారం సరిపడ్డం, పోపు దినుసులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ, కరివేపాకు, ఇంగువ, నూనె, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, అంతేనండి. ఇది కొంచెం స్మెల్ లాగా వస్తుంది కాబట్టి మనం ముందు పల్లీలు వేయించుకుందాం. పల్లీలు నువ్వులు వేయించుకొని, ఇవి కొంచెం పల్లీలు వేగిన తర్వాత నువ్వులు కొంచెం జీలకర్ర కలిసి వేయించుకుంటే బాగుంటుంది. కొంచెం వేగినాయి, ఇప్పుడు నువ్వులు వేసుకుందాం. ఇవి వేగిన తర్వాత 1 చుక్క నూనె వేసి మిరపకాయలు వేయించేసుకొని అన్నీ కలిసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని అప్పుడు అవి కూడా మగ్గ పెట్టుకోవాలంటే ఆకు కొంచెం ముక్క కూడా ఉంది కదా, దాంట్లో బాగుంటుంది టేస్ట్. ఆరోగ్యానికైతే చాలా బాగా పనిచేస్తుంది. ముల్లంగి కన్నా ఇదే బాగా పనిచేస్తుంది అని చెప్తూ ఉంటారు, అందరూ వింటూ ఉంటాను ఆయుర్వేదంలో వాటిలో. ఇవ్వండి, అవి చుట్లాడుతున్నాయి. 1 చుక్క నూనె వేసి మిరపకాయలు వేసుకున్నామండి. నూనె ఘాటు కూర వస్తుంది, లేకపోతే కొంచెం వేగాలి. వేగిన తర్వాత మళ్ళీ పోపు వేసుకుందామండి. పోపు తీసుకున్న తర్వాత అవి వేసుకుందాం. మళ్ళీ పోపు కోసం వేరే అనకుండా సరిపోతుంది. ఎప్పుడు చేసే పద్ధతేను, కానీ ముల్లంగి ఆకు చాలా మంచిది. ఇట్లా వేసుకున్నప్పుడు దీంట్లోనే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారండి వేసుకునేవాళ్ళు. నేను వెల్లుల్లిపాయ వేయకుండా చేస్తున్నాను. ఆరోగ్యానికైతే చాలా మంచిదండి, హెల్త్కి. ఇది ఆకు కూడా కొన్నిటికి యూస్ చేస్తారు. ముల్లంగి అయితే మంచిదే కదా. ఈసారి ముల్లంగి పెరుగు పచ్చడి చూపిస్తాను, అది కూడా చాలా మంచిది హెల్త్కి. కానీ స్మెల్ రాకుండా ఇవి వేసుకుంటే, ఈ నువ్వులు మంచిదే కదండి. నువ్వులు పల్లీలు ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు. ఒకసారి తీసి మళ్ళీ ఇదిగోండి పోపు వేసుకుంటాను. కొంచెం నూనెతో, నూనె, మినపప్పు, ఆవాలు, జీలకర్ర దాంట్లో వేసినా దీంట్లో వేస్తున్నాను, స్మెల్ బాగుంటుంది. కొంచెం ఇంగువ ఎక్కువ వేసుకోక్కర్లేదండి. ఏది తింటున్నామో ఆ స్మెల్ మీద తింటే ఆరోగ్యం మంచిదంటారు, అలా బాగుంటుంది. ఇది కూడా తీసుకున్నామండి. అది కూడా తీసుకొని ఇదిగోండి, అది కూడా తీసేసాను. ఇప్పుడు కొంచెం నూనె అంతా తీసుకుంటే, అందుకనే మీకు నూనె కొలత చెప్పనండి. నేను కొంచెం నూనె తీసుకుని అక్కడ పెట్టుకుంటూ ఉంటాను, ఎందుకంటే నూనె కొలత చెప్పక్కర్లేదు. కొంచెం తక్కువ తినేవాళ్ళు నూనె తక్కువ వేసుకుని చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇదండి, 1 హాఫ్ ముక్క ముల్లంగి ముక్క ఆకు, 2 దుంపల ఆకు అండి. ఇది బాగా వేగాలి. దీంట్లోనే ఉప్పు, పసుపు, మామిడికాయలు వేసుకుందాం. పులుపు పడుతుంది ముక్కకి, భలే బాగుంటుంది. కానీ బాగా ఫైన్గా గ్రైండ్ చేయక్కర్లేదు. అవి బరకగా గ్రైండ్ చేసి అప్పుడు ఆకు వేగుతుంటేనే అది ఒక రకమైన స్మెల్ వస్తుందండి. పసుపు, పండు చూసుకొని వేసుకోండి కావాలనుకుంటే. నేను చింతపండు వేయకుండా మామిడికాయ వేసానండి.
2 నిమిషాలు వేయించుకుందాం. ఎక్కువ ఆకే కాబట్టి మామిడికాయ కూడా తొందరగానే మగ్గిపోతుంది. ఇదిగోండి, ఇది సరిపోతుంది. ఆకేగా తొందరగా మగ్గిపోతుంది. దీంట్లో కొత్తిమీర వేసుకుందాం. చేసుకొని మీకు చూపిస్తానండి. చల్లారాలి కదా, కొంచెం చల్లారిన తర్వాత చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇది పచ్చడి ఇలా ఉంది. ఇంత బాగా వచ్చింది. 2 మామిడికాయ వేసాం కాబట్టి కొంచెం ఎల్లోయిష్గా వచ్చింది, లేకపోతే గ్రీన్గా వచ్చేది. వైట్గా దాంతో కొన్ని ముక్కలు ఇవి కూడా ఉన్నాయి కాబట్టి, ముల్లంగాకు ముక్కలు ఉన్నాయి కాబట్టి ఇంతేనండి. ముల్లంగాకుతో పచ్చడి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. చాలా బాగుంటుంది పచ్చడి. ఆరోగ్యానికి మంచి పనిగా పనిచేసే పచ్చడి. అంతేనండి, ముల్లంగాకు పచ్చడి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ్ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే అండి.